హాయ్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఫిష్ అయితే టోనా ఫిష్ అంట. సో నాకైతే అది టోనా ఫిష్ అని చెప్పేసి అని తెలీదు ఫస్ట్లో. వాళ్ళు సోరచేప అంటుంటే నేను ఇంకా సొరచేప ఏమో అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ లాస్ట్లో తెలిసింది ఏంటంటే అది టోనా ఫిష్ అని. ఈ కటింగ్ అయితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను తీసానండి. ఆ కటింగ్ చేసే టైంలో కూడా అది నాకు టోనా ఫిష్ అని అయితే తెలీదు. మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి టోనా ఫిష్ తీసుకోవాలి. బట్ మాకెప్పుడు మేమున్న లొకేషన్లో అయితే అవి అంత ఈజీగా దొరకవంట. సో అందుకోసం అని చెప్పేసి అని చాలా రోజుల నుంచి ట్రై చేసినా మాకు ఎప్పుడు ఆ చేప దొరకలేదు. దట్టు ఇంకొకటి ఏంటంటే మాకు ఆ చేప మీద ఫస్ట్ అవగాహన లేదు, అది ఎలా ఉంటుంది ఏంటి అని. అన్ని వీడియోస్లో చూస్తామే, డైరెక్ట్గా చూస్తామైతే ఇదే ఫస్ట్ టైము. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం మేము అన్నీ తీసుకొని వెళ్ళే టైంలో ఆవిడ అనిందనమాట టోనా ఫిష్ అనేసి. ఉందా అని అడిగితే అప్పుడు చెప్పింది, ఇందాక కట్ చేసిందే టోనా ఫిష్ అమ్మ అనేసి అని. అబ్బా చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేస్తాము, అప్పటికి మేము అన్నీ తీసేసుకొని కటింగ్ చేపించేసుకొని కూడా ఉన్నాము. ఆవిడ నెంబర్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ చేపలను మాకు కంపల్సరిగా చెప్పండి, మేము తీసుకోవడానికి వస్తాము అనేసి ఆవిడ ఓకే అన్నారు. చూడండి టోనా ఫిష్ టేస్ట్ మీలో ఎంతమంది చేశారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, అది దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. నాకైతే చాలా తినాలనిపిస్తుంది టోనా ఫిష్ని, ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు కాబట్టి. కొంతమంది అయితే మటన్ లెక్క ఉంటుంది అని చెప్పేసి అని కొంతమంది అంటారు, కొంతమంది అయితే చాలా బాగుంటుంది, ముళ్ళు అస్సలకే ఉండవు, ఓన్లీ ఒక్కటే ఉంటుంది, ఇట్లా తిన్న వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ప్రతిసారి తినాలని అయితే నాకు అనిపిస్తుంది. సో ఓకే, నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. మీలో ఎంతమంది టోనా ఫిష్ని తిన్నారో మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఫిషెస్ వచ్చేసి మీకు చూపిస్తాను ఆగండి. అక్కడ 3 ఫిషెస్ కనిపిస్తున్నాయి కదా అటు సైడ్. సో ఆ 3 ఫిషెస్ అయితే తీసుకున్నాను నేనైతే.